నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ విత్ ట్విస్ట్. నా పేరు సుమన్ చంద్ర అండ్ ఐమ్ న్యూట్రిషనిస్ట్. ఇవాళ మనం ఇంట్లోనే పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూద్దాము. నార్మల్గా అయితే పొటాటో చిప్స్ చేసే ఆలుగడ్డలు వేరే ఉంటాయి. ఆలుగడ్డలు ఇలా కొంచెం మచ్చలుగా లోపల వైట్గా స్టార్చ్ కంటెంట్ తక్కువగా ఉన్న ఆలుగడ్డలతోటి చిప్స్ చేస్తారు. కానీ మనకి జనరల్గా మార్కెట్లో దొరికేవి ఇలా వ్యాక్సీగా కూరలలో వాడే ఆలుగడ్డలు ఉంటాయి. వీటిలో కొంచెం స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలుగడ్డల్లోంచి పొటాటో చిప్స్ చేయడం ఎలాగో ఇవాళ మనం చూద్దాము. ముందుగా నేను 3 ఆలుగడ్డలు తీసుకొని వాటి స్కిన్ పీల్ చేసేసి వాటర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకో పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని ఇలా బాక్స్ గ్రేటర్ కానీ మీ దగ్గర ఏదైనా చిప్స్ మేకర్ ఏదైనా గ్రేటర్ ఉంటే దాంతో పొటాటోస్ ఇలా గ్రేట్ చేసేసుకోండి. చిప్స్ షేప్లో వచ్చేటట్టు పొటాటోస్ అన్నిటినీ కూడా గ్రేట్ చేసేసుకోండి. ఈ చిప్స్ని డైరెక్ట్గా వాటర్లో పడేటట్టు గ్రేట్ చేసుకోండి, లేదా ఒక ప్లేట్ పైన గ్రేట్ చేసుకొని దాన్ని వెంటనే వాటర్లో పెట్టేసినా కూడా, ఒక బౌల్లో పెట్టేసినా కూడా సరిపోతుంది. స్లైసెస్ మరీ తిన్నుగా రావాల్సిన అవసరం లేదు. ఆయిల్లో వేసినప్పుడు అవి ఇంకా పల్చగా అయిపోతాయి. కాగినప్పుడు ఆయిల్లో వేపినప్పుడు ఇంకా తిన్గానే అయిపోతాయి. ఇప్పుడు వాటర్ చూడవచ్చు మీరు, బాగా క్లౌడీగా మసకగా ఉంది. ఈ వాటర్ని తీసేసి ఈ చిప్స్ని ఒక 3 to 4 times వాటర్ మారుస్తూ వాష్ చేయాలి. ఇలా వాష్ చేయడం వల్ల మనం స్టార్చ్ కంటెంట్ని, ఈ వ్యాక్సీ పొటాటోస్లో ఉన్న స్టార్చ్ కంటెంట్ని తగ్గిస్తున్నాము. ఇలా తగ్గేయడం వల్ల వీటితోటి కూడా మనం క్రిస్పీగా పొటాటో చిప్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాగే వేసేస్తే ఇవంతా సాగీగా వస్తాయి, చిప్స్ అంతా సాగీగా వస్తాయి. సో ఇప్పుడు నేను 3-4 సార్లు వాష్ చేసేసరికి వాటర్ అంతా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న చిప్స్ని ఒక క్లాత్ పైన ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. దీని మీద ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఈ క్లాత్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. కాబట్టి ఇలా చేసుకొని పైన నుంచి వేరే క్లీన్ క్లాత్ పెట్టి వాటిని తుడిచినా పర్వాలేదు, లేదా ఇలా ఆ చిప్స్ మీద ఉన్న ఎక్స్ట్రా వాటర్ని రబ్ చేసేసేయండి, తుడిచేసేయండి. ఎక్కువసేపు ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ దానిపైన ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ని తుడిచేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాని లోపల డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ చాలా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్క పొటాటో చిప్ని ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో ఎక్కువ చిప్స్ వేయించుకుంటే బెటర్గా చిప్స్ అన్నీ మంచిగా కాలుతాయి. అంతా వేడి అంతా కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి చిప్స్ బాగా క్రిస్పీగా కాలుతాయి. కొన్ని వేయిస్తే అవి బాగా మెత్తబడిపోతాయి. ఎక్కువ చిప్స్ వేసేసి ఇలా పెద్ద మంట మీద 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా పొటాటో చిప్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక 3 minutes తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయింది చిప్స్కి. మంట చాలా పెద్ద మంట మీదనే ఉంచండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. ఇవి మన ఫస్ట్ బ్యాచ్ చిప్స్. అలాగే మిగతా చిప్స్ని కూడా ఒకటొకటిగా వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసి తీసేస్తే సరిపోతుంది. చాలా తిన్నుగా క్రిస్పీగా వస్తాయి ఈ చిప్స్. ఎక్కువ చిప్స్ ఒకేసారి వేసేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా
చాలా ఎక్కువసేపు వేడి చేసి వాడినట్టు ఏమీ ఉండదు. ఒక 2 సార్లు వేయించుకుంటే ఈ 3 ఆలుగడ్డల చిప్స్ అన్నీ కూడా అయిపోయాయి నాకు. ఒక 2 టైమ్స్ 2 బ్యాచెస్ వచ్చాయి అంతే. ఇప్పుడు వీటిని కూడా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. మిగతా చిప్స్ కూడా అలాగే వేయించేసుకున్నాను. ఈ చిప్స్ మీద మీకు నచ్చిన సీజనింగ్ ఉట్టి సాల్ట్ వేసి కలుపుకోవాలనుకున్నా కలుపుకోవచ్చు. కారం కూడా ఉండాలనుకున్నా కూడా కలుపుకోవచ్చు. వీటిని ఇలా టాస్ చేస్తూ ఈ సీజనింగ్ వాటికి బాగా పట్టేటట్టు చూడండి. మీరు వినొచ్చు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో పొటాటో చిప్స్ ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం. బాయ్.